హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు మాచిరాజు కామేశ్వరరావు గారు రచించిన నోరు లేని బతుకు. అలవాటు కొద్దీ పోలయ్య పెళ్ళం ఇల్లు ఊడ్చిన కసువంతా మొండిగోడ మీదుగా పక్కింటి ఆవరణలో పోసి వెనుదిరుగుతూనే కంగారు పడిపోయింది. ఆమె గబగబా భర్త దగ్గరికి వచ్చి, పక్కింటి ఆవరణలో చెత్త కుమ్మరించాను, వాళ్ళు దెబ్బలాటకు వస్తారో ఏమో, కాస్త వెళ్ళి నచ్చజెప్పిరా అన్నది. పోలయ్య గాబరా పడిపోయాడు. అతడికి తగువులంటే మహా చెడ్డ భయం. ఇంతకాలంగా వాళ్ళ పక్కిల్లు ఖాళీగా ఉన్నది. పోలయ్య భార్య బద్ధకం కొద్దీ వీధిలోకి వెళ్ళక ఊడ్చిన కసువంతా పక్కింటి ఖాళీ స్థలంలో పోసేసేది. ఆ ఇంటి యజమాని పట్నంలో వ్యాపారి. అతను ఇన్నాళ్లకు ఇల్లు అమ్మగలిగాడు. క్రితం రోజే ఎవరో పెద్ద మేకల మందతో ఆ ఇంట ప్రవేశించారు. పోలయ్య పెళ్ళాన్ని చీవాట్లు పెట్టి మొండిగోడ మీదుగా తొంగి చూశాడు. పెరట్లో ఒక 40 ఏళ్ల మనిషి మేకలకు తుమ్మకాయలు మేపుతూ ఉన్నాడు. మాకు వీధి దూరం, ఇన్నాళ్ళు చెత్త ఈ ఖాళీ స్థలంలో పోసాం, ఇవాళ కూడా మా ఆవిడ అజాగ్రత్త కొద్దీ అలాగే చేసింది అంటూ జరిగింది ఆ మనిషికి చెప్పాడు పోలయ్య. పోలయ్య ఇలా చెబుతుండగానే ఆ మనిషి గోడ దగ్గరికి వచ్చి, మీరేం మొహమాట పడకండి, మీ చెత్త అంతా మా పెరట్లోనే వేయండి, నా పెళ్ళాం ఎలాగూ పెరడంతా ఊడుస్తుంది కదా, అప్పుడు మీ చెత్త కూడా ఎత్తి పారేస్తుంది అన్నాడు. పోలయ్య నిర్ఘాంతపోయాడు. ఆ మనిషి మరీ నోరులేని సత్తకాలపు వాడని అతనికి తెలిసిపోయింది. మాటల సందర్భంలో ఆ మనిషి పేరు అవతారం అని, మేకలే అతడి ఆస్తి అని తెలుసుకున్నాడు పోలయ్య. అతడు లోపలికి వచ్చి భార్యతో, వాడు పేరుకు తగ్గట్టు ఒట్టి అవతారంలా ఉన్నాడు, చెత్తంతా వాళ్ళింటి వైపునే గుమ్మరించు అని జరిగింది చెప్పాడు. ఆ తర్వాత 4 రోజుల్లోనే వాళ్లకు అవతారం అమాయకత్వం పూర్తిగా అర్థమైపోయింది. ఒక రోజున పోలయ్య, నీ మేకల అరుపులతో మాకు రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు, గ్రామాధికారికి చెప్పమంటావా అని అవతారాన్ని గట్టిగా దబాయించాడు. అవతారం గజగజలాడిపోతూ, బాబూ, నాకున్న ఆస్తి ఈ మేకలే, నా కడుపు కొట్టవద్దు అంటూ పోలయ్యను బతిమిలాడాడు. మేకపాలు తాగితే రాత్రిళ్ళు బాగా నిద్రపడుతుందట, రోజూ సేరు మేకపాలు పంపు, ఆ విధంగానైనా రాత్రంతా నీ మేకల అరుపులు మాకు తెలియకుండా పోతుంది అన్నాడు పోలయ్య. మహారాజుగా పంపుతాను, పగలు ఒక సేరు రాత్రి ఒక సేరు అన్నాడు అవతారం. అది మొదలు పోలయ్య అవతారం నోరు లేని తనాన్ని ఆసరాగా తీసుకొని అతని చేత అడ్డమైన చాకిరీ చేయించుకోసాగాడు. తన ఇంటి అవసరాలకు బావిలో నుంచి నీళ్లు తోడటం, మొక్కల కోసం నేల తవ్వటం, తన చిల్లర కొట్టు కోసం పట్నం నుంచి తెచ్చిన సామాను బండి నుంచి దింపటం, ఇలాంటి పనులన్నీ కిక్కురు మనకుండా అవతారం చేసేవాడు. పోలయ్య ప్రతి నెల పట్నం నుంచి తన చిల్లర కొట్టుకు కావలసిన సామాన్లు తెచ్చుకునేవాడు. అందుకోసం అతను చీకటితోనే పట్నం బయలుదేరి వెళ్ళేవాడు. ఒక రోజున అలా వెడుతూ భార్యను తలుపు వేసుకోమన్నాడు. మంద నుంచి ఎలా బయటకు వచ్చిందో ఒక మేకపిల్ల అరుస్తూ గుమ్మం ముందు గిరికీలు తిరుగుతున్నది. దాన్ని చూస్తూనే పోలయ్య భార్యకు మెరుపులాంటి ఒక ఆలోచన వచ్చింది. ఆమె భర్తతో, పాపం, ఈ మేకపిల్లకు పల్లె బతుకంటే మొహం ఎత్తినట్టుంది, ఎత్తుకుపోయి పట్నంలో అమ్మేయి, 25 రూపాయలన్నా రాకపోవు, చీకటి మాటను ఎవరు చూడవచ్చారులే అన్నది. పోలయ్య మేకపిల్లను భుజాన వేసుకుని వెళ్ళిపోయాడు. సాయంత్రం 25 రూపాయల లాభంతో ఇల్లు చేరాడు. ఆ డబ్బు ఇలాతే, మేకలు అమ్మిన డబ్బుతో నేను నగలు చేయించుకోవాలి అంటూ ఆ డబ్బును కొంగున ముడి వేసుకున్నది పోలయ్య భార్య. మేకలు అమ్మిన డబ్బా, మరెన్ని మేకలను అమ్మదలిచావు అంటూ పోలయ్య ఆశ్చర్యపోయాడు. అవతారం మంద అంతా అయిపోయేదాకా అతడికి అనుమానం కలగకుండా ఒక ఆలోచన కూడా చేశాలే అని అదేమిటో పోలయ్యకి చెవిలో చెప్పింది అతని భార్య. ఇంతలో మొక్కలకు నీళ్లు పోయటానికి అవతారం వాళ్ళింటికి వస్తూనే, మా మందలో నుంచి ఒక మేకపిల్ల కనపడకుండా పోయింది బాబూ అన్నాడు. పోలయ్య తన భార్య చెప్పినట్టు, ఇలాంటిదేదో జరుగుతుందని నేను ఏనాటి నుంచో అనుకుంటున్నదే, సందేహం లేదు, ఇది పిశాచం పనే, దానికి మేకలంటే మహాప్రీతి గదా అన్నాడు. పిశాచం మా అత్తగారి వైపు చుట్టమే కదా, అది ఇంత పని చేస్తుందా అన్నాడు అవతారం ఆశ్చర్యపోతూ. అవతారం భార్య మేనత్త మహాగయ్యాళి, ఆమె పేరు అవతారం ఎరుగడు, అంతా ఆమెను పిశాచమనే పిలుస్తారు.
అవతారం ఆమె పేరును పిశాచమనే అనుకుంటున్నాడు. పోలయ్య జాలి పడుతున్నట్టు ముఖం పెట్టి, నిజానికి చుట్టాలే నమ్మించి గొంతు కోస్తారు అన్నాడు. అవతారం వెళ్ళిపోయాక మొగుడు పెళ్ళాలిద్దరూ సంబరపడిపోతూ మన ఎత్తు పారింది, అతడి పిశాచి చుట్టం ధర్మమా అని కొన్ని నగలు అమరుతాయి అనుకున్నారు. ఈసారి పట్నం వెళ్ళేటప్పుడు కాస్త పెద్ద మేకను తీసుకుపో, 100 రూపాయలు వస్తాయి అన్నది పోలయ్య భార్య. ఈ మధ్య కొంతకాలంగా అక్కడ జరుగుతున్న గొడవతో పాటు ఆ భార్యాభర్తల సంభాషణ కూడా పక్కనే రావి చెట్టు మీద ఉన్న ఒక పిల్ల పిశాచి విన్నది. దాని అసలు నివాసం వల్లకాట్లోని ఒక చింత చెట్టు. పక్కనే ఉన్న మర్రి చెట్టు మీద ఉండే ఒక పెద్ద పిశాచి దాన్ని ఆటలు పట్టించేది, అడ్డమైన చాకిరీ చేయించుకునేది. పిల్ల పిశాచి ఆ చాకిరీ చేయలేక ఏడుపు ముఖం పెడితే, నేను నిన్నేమీ రాచి రంపాన పెట్టడం లేదు, పోలయ్య అవతారం చేత చేయించుకునే చాకిరీలో ఆవగింజైనా నీ చేత చేయించుకోవటం లేదు, ఆ అవతారాన్ని చూసి బుద్ధి తెచ్చుకో అనేది పెద్ద పిశాచి. ఇప్పుడు పిల్ల పిశాచికి పెద్ద పిశాచి పెట్టే బాధల నుంచి బయటపడేందుకు ఒక ఉపాయం తోచింది. మళ్ళీ పట్నం ప్రయాణం పెట్టుకున్న పోలయ్య జాము రాత్రి మిగిలి ఉండగానే అవతారం పాకలోకి దూరి అన్నింటికన్నా బలంగా ఉన్న ఒక మేకను తోలుకొని పట్నం బయలుదేరాడు. దారిలో ఒక చిట్టడవి ఉన్నది. మరీ చీకటితో బయలుదేరటం వల్ల పోలయ్యకు భయంగా ఉన్నది. ధైర్యం కోసం పిచ్చి పదాలు పాడుతూ నడుస్తూ ఉండగా మేకకు కొమ్ములు మొలిచినట్లు అతడికి కనిపించింది. మరికొంత దూరం వెళ్ళేసరికి దానికి గడ్డము, ఒంటి మీద పులిచారలు వచ్చాయి. పోలయ్య కంపించిపోతూ తన ఊరికేసి పరిగెత్తసాగాడు. మేక పులిలా భీకరంగా అరుస్తూ అతన్ని పొలిమేర దాకా తరిమి గబ్బిలంలాగా మారి వల్లకాట్లోని చింత చెట్టు మీదకు ఎగిరిపోయింది. పోలయ్య ఇల్లు చేరి భార్యకు జరిగిందంతా చెప్పి, నేను ప్రాణాలతో ఇల్లు చేరానంటే అది నీ మంగళసూత్రం బలం అనుకోవాలి. అవతారాన్ని మనం తక్కువ అంచనా వేశాం, అతడికి క్షమాపణ చెప్పుకుందాం, పిశాచం నిజంగానే అతడి చుట్టం అన్నాడు. పోలయ్య భార్య భయంతో వణుకుతూ అప్పటికప్పుడే మొండిగూడ దగ్గరికి పోయి అవతారాన్ని కేకేసింది. అవతారం రాగానే, మమ్మల్ని క్షమించు, పిశాచాన్ని మా మీదకు ఊసుకొల్పవద్దు, నీ చేత ఇక వెట్టి చాకిరీ చేయించుకోము అంటూ భార్యాభర్తలు అతడి చేతులు పట్టుకొని బ్రతిమాలి అప్పటి వరకు అయిన పాల డబ్బు, మేకపిల్ల డబ్బు అనా పైసలతో సహా లెక్కగట్టి ఇచ్చేశారు. అవతారానికి ఇదేం బోధపడక, మా అత్తగారి వైపు చుట్టమంటే వీళ్లకు భయం అన్నమాట అనుకున్నాడు మనసులో. మేకగా మారి పోలయ్యను హడలెత్తించిన పిల్ల పిశాచి పెద్ద పిశాచికి రావి చెట్టు మీద కూర్చొని ఈ జరిగిందంతా చూపించి, ఇక ఈ మొగుడు పెళ్ళాలు అవతారం చేత అడ్డమైన చాకిరీ చేయించుకోరు, నువ్వు వీళ్లను చూసి అయినా బుద్ధి తెచ్చుకో అన్నది. పెద్ద పిశాచి విరగబడి నవ్వి, నోరు లేని బతుకు ఇలాగే ఉంటుంది, నువ్వు పోలయ్యకు బుద్ధి చెప్పావు సరే, నాకు బుద్ధి చెప్పేవాడు వచ్చేదాకా నీకు మాత్రం అడ్డమైన గాడిద చాకిరీ తప్పదు అన్నది. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. వసుంధర గారు రాసిన ఈ కథ పేరు ఇంటి ఇరుకు. గణపతి భార్యాబిడ్డలతో పట్నంలో స్థిరపడిన తర్వాత అక్కడే ఒక 3 గదుల ఇల్లు కట్టుకున్నాడు. ఇంట్లో అన్ని సదుపాయాలు ఏర్పరచుకున్నాడు. ఉండటానికి 3 గదులు కాక ఒక వంటగది, స్నానాల గది ఉన్నాయి. గణపతి స్నేహితుడు వెంకటేశం పట్నం వచ్చాడు. అక్కడ అతడికి చిన్న ఉద్యోగం ఒకటి దొరికింది. అతను గణపతి ఇంటికి వెళ్ళి, పట్నంలో ఇళ్లద్దెలు విపరీతంగా పెరిగిపోయినాయి, నాకు వచ్చే జీతం తక్కువ, నీవు సరేనంటే నేను నా భార్య రాధ కొంతకాలం పాటు మీ ఇంటనే ఉంటామన్నాడు. గణపతి భార్యతో సంప్రదించాడు. ఆమె ఇల్లు ఇరుకైపోతుందేమో అన్నది. వాళ్ళను కొన్నాళ్లుండమని, ఇల్లు మరీ అంత ఇరుగ్గా తయారైతే అప్పుడే మరొక ఇల్లు చూసుకోమని చెప్పవచ్చన్నాడు గణపతి. ఆ విధంగా వెంకటేశం గణపతి ఇంట్లోకి ప్రవేశించాడు. గణపతిది అతడి భార్యాబిడ్డలది కూడా చాలా కలుపుగోలు స్వభావం. కానీ వెంకటేశం అతడి భార్య రాధ ఇందుకు పూర్తిగా భిన్నం. వాళ్ళిద్దరూ ఒక గదిలో ఉండేవారు. అస్తమానము ఏవో కబుర్లాడుతూ ఉండేవాళ్ళు. వెంకటేశం రోజులో ఒకసారి గణపతిని ముక్తసరిగా పలకరించేవాడు. రాధ తన వంట తాను చేసుకునేది. ఆమె కొన్న పప్పులు వగైరా దాచటానికి
గణపతి భార్య వంటింట్లో ఒక అర ఖాళీ చేయవలసి వచ్చింది. క్రమంగా గణపతి కుటుంబానికి ఇల్లు ఇరుకైనట్లు అనిపించసాగింది. గణపతి భార్యతో ఏం మాట్లాడాలన్నా అవి వెంకటేశానికి వినబడతాయేమోనన్న భయంతో ఊరుకునేవాడు. ఎప్పుడైనా కొంతసేపు వెంకటేశం భార్య కలిసి ఎక్కడికైనా బయలుదేరి వెళితే ఇంటిల్లపాది ఆ కాసేపు హాయిగా కబుర్లు చెప్పుకునేవారు. ఇలా కొద్ది నెలలు గడిచాక ఒక రోజున వెంకటేశం తను వెళ్ళిపోతానని గణపతికి చెప్పాడు. వెంకటేశం వెళ్ళిపోతే బాగుండునని గణపతికి చాలా కాలంగా ఉన్నది. అతడు మనసులో సంతోషపడిపోతూనే పైకి మర్యాద కోసం, ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్తావు? కాస్త చౌక అద్దెలో మంచి ఇల్లు దొరికేదాకా వెళుదువుగాని అన్నాడు. ఇంటి కోసం చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను. ఇప్పటికి గానీ చౌకలో ఇల్లు దొరికింది కాదు. ఈ మధ్య నా జీతం కూడా కాస్త పెరిగింది. ఇవన్నీ కలిసి రాబట్టే వెళ్ళటం జరుగుతుంది అన్నాడు వెంకటేశం. ఆ రోజే వెంకటేశం భార్యతో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఆ దంపతులు గణపతిని మాట వరసకైనా తమ కొత్త ఇంటికి వీలైనప్పుడు రమ్మని ఆహ్వానించలేదు. ఇంటి కోసం వెతకటంలో వెంకటేశం తన సాయం కోరనందుకు గణపతి బాధపడ్డాడు. ఇల్లు చూడ్డానికి రమ్మనలేదని గణపతి భార్య నొచ్చుకున్నది. ఏమైతేనేం, వాళ్ళకిప్పుడు ఇల్లు విశాలంగా ఉండి హాయిగా అనిపించసాగింది. ఈలోగా గణపతి మరొక స్నేహితుడు మంగయ్య వచ్చాడు. అతడికి భార్య, 4 పిల్లలు. వస్తూనే మంగయ్య గణపతి ఇంట్లో మకాం పెట్టి, నేనిక్కడ 3 సంవత్సరాలుంటాను. నీకు గుర్తున్నదో లేదో, మనం కలుసుకొని ఎంతో కాలం అయింది. కాబట్టి ఒక 6 మాసాలు నీ ఇంట్లో ఉంటాను. నువ్వు వద్దన్నా మానను అన్నాడు. గణపతి ఏమీ మాట్లాడలేదు. అతని భార్య మాత్రం, ఆ వెళ్ళిపోయిన భార్యాభర్తలిద్దరుంటేనే మనకు ఇల్లు ఇరుకైంది. ఇప్పుడు ఈయన 4 పిల్లలతో దిగాడు. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలన్నారు. ముందే కుదరదని చెప్పేయండి అన్నది భర్తతో. అతని ఇంట్లో చేరేందుకు నా అనుమతి అడిగి ఉంటే అలాగే చేద్దును. తనే ఉంటానని మొరాయించుకుని కూర్చుంటే నేనేం చేసేది? 1 వారం గడిస్తే ఇల్లెంత ఇరుకో వాళ్ళకే తెలుస్తుందిలే. అలా తెలిసి రాకపోతే అప్పుడే చెప్పొచ్చు అన్నాడు గణపతి. అతడు ఇలాంటి విషయాల్లో చాలా మొహమాటం మనిషి. ఇక కొద్ది మాసాల పాటు వీళ్ల బాధ తప్పదనుకుంది గణపతి భార్య. ఆమె వంటింటి గూట్లో ఒక అర ఖాళీ చేసి మంగయ్య భార్యతో, వదినా, ఈ అర నువ్వు వాడుకో అన్నది. మంగయ్య భార్య ఆశ్చర్యపోతూ, నాకు వేరే అర ఎందుకమ్మా, మనం కలిసే ఉంటాం కదా అన్నది. ఆ సమయంలో మంగయ్య కూడా అక్కడికి వచ్చి గణపతిని కూడా పిలిచి, ఒరే, నువ్వు అట్టే మొహమాటాలకు పోకు. మనం అన్నింట్లోనూ కలిసే ఉందాం. కలిసి వంట చేసుకుందాం. అయిన ఖర్చు సమంగా భరిద్దాం అన్నాడు. గణపతి ఆ మాటలకు ఆశ్చర్యపోయి అప్రయత్నంగా తల ఊపేశాడు. రోజు మంగయ్య భార్య, గణపతి భార్య ఒకరికొకరు తోడుగా ఉండి వంట, ఇంటి పనులన్నీ చేసుకునేవారు. మంగయ్య పిల్లలు, గణపతి పిల్లలు ఎంతో స్నేహంగా ఉండేవారు. తెలియక వాళ్ళెప్పుడైనా దెబ్బలాడుకుంటే మంగయ్య ఎంతో తెలివిగా వాళ్ళ గొడవలు పరిష్కరించేవాడు. ప్రతి రాత్రి మంగయ్య వాళ్ళని ఒకచోట చేర్చి కథలు చెప్పేవాడు. మంగయ్య తన సమస్యలు, కష్టసుఖాలు గణపతికి చెప్పుకొని సలహాలు అడిగేవాడు. గణపతి కష్టసుఖాలని అడిగి తెలుసుకొని తనకు తోచిన సలహాలిచ్చేవాడు. ఇంట్లో ఏ వేడుక జరిగినా అంతా కలిసి వినోదించేవారు. ఎవరి పిల్లల పుట్టినరోజు వచ్చినా ఇంటిల్లిపాది పండగ జరుపుకునేవారు. ఆ ఇల్లు తమది అని, అందులో మంగయ్య కుటుంబం పరాయిది అని గణపతి కుటుంబం మరిచేపోయింది. ఇలా 6 నెలలు గడిచాక ఒక రోజున మంగయ్య గణపతితో, ఒరేయ్, ఇట్టే 6 నెలలు గడిచిపోయాయి. ఇంతకాలం రోజులు సరదాగా గడిపేశాం. ఇంకా ఎన్నాళ్ళని మీ ఇంట్లో ఉండేది? ఎక్కడైనా ఓ మంచి ఇల్లు చూసిపెట్టు అన్నాడు. ఈ పట్నంలో ఉన్నన్నాళ్ళు నువ్వు మా ఇల్లు వదలటానికి వీల్లేదు. అసలు నీవు ఈ పట్నం వదలటమే నాకు ఇష్టం లేదు అన్నాడు గణపతి. అలాగంటే ఎలా? చెల్లమ్మ, నువ్వే చెప్పు. మేము ఉండటం వల్ల మీకు ఇల్లు ఇరుకైపోలేదు అన్నాడు మంగయ్య గణపతి భార్య వంక చూస్తూ. ఏమో అన్నయ్య, లోగడ వెంకటేశం అన్నాయన పెళ్ళాంతో పాటు ఇక్కడుండేవాడు. వాళ్ళిద్దరూ ఉంటేనే ఇల్లు ఎంతో ఇరుకనిపించింది. కానీ మీరు ఇంతమంది ఉన్నా ఇల్లు ఇరుకనిపించడం లేదు సరికదా? ఇంటికి మీరే నిండు అనిపిస్తున్నది. మీరు వెళితే ఇల్లు చిన్నబోతుంది.
మీరు వెళ్ళటానికి నేను ఒప్పుకోను అన్నది గణపతి భార్య. మంగయ్య సొంత ఇల్లు కట్టుకునే వరకు గణపతి ఇంట్లోనే ఉండిపోయాడు. ఇల్లు ఇరుకవటం ఇంటి వైశాల్యం మీద ఆధారపడదు, అందులో ఉండే మనుషులే దాన్ని ఇరుకుగాను విశాలంగానూ మార్చగలరన్న గొప్ప సత్యాన్ని గణపతి ఈ అనుభవం ద్వారా తెలుసుకున్నాడు. కథ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మరొక కథ చెప్పుకుందాం. ఈ జాతక కథ పేరు అపాత్ర దానం. మగధ రాజ్యం ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు బోధిసత్వుడు ఒకప్పుడు ఒక రాజు వద్ద కోశాధికారిగా ఉండేవాడు. ఆయనకు 80 కోట్ల వరహాల సొంత ఆస్తి ఉండేది. కాశీ రాజ్యంలో శ్రీవత్స అనే మరొక ధనవంతుడు ఉండేవాడు. ఆయన 80 కోట్ల వరహాలకు పైబడిన ఆస్తిపరుడు. కోటీశ్వరులైన బోధిసత్వుడు శ్రీవత్స ప్రాణమిత్రులు. కాలం కలిసిరాక వ్యాపారంలో విపరీతంగా నష్టపోవటంతో శ్రీవత్స పేదవాడైపోయాడు. ఆ పరిస్థితుల్లో అతడికి తన మిత్రుడైన బోధిసత్వుడు గుర్తుకు వచ్చాడు. శ్రీవత్స తన భార్యతో కాలినడకన బయలుదేరి మగధ రాజ్యం చేరి బోధిసత్వుణ్ణి చూడబోయాడు. బోధిసత్వుడు ఆయనకు ఎదురుగా వెళ్ళి కుశల ప్రశ్నలు అడిగాడు. శ్రీవత్స పెద్దగా నిట్టూరుస్తూ, బోధిసత్వ, నా దశ మారిపోయింది, బికారినైపోయాను. ఇటువంటి స్థితిలో నాకు సహాయపడగలవాడివి నువ్వొక్కడివే అని నమ్మి ఇలా వచ్చాను అన్నాడు. శ్రీవత్స, విచారించకు, కష్ట సమయంలో రావలసిన చోటికే వచ్చావు అని బోధిసత్వుడు తన దగ్గర ఉన్న ధనంలో సగం అంటే 40 కోట్ల వరహాలు మిత్రుడికి ఇవ్వటమే కాక దానితో పాటు తన పరివారంలోని సగం మందిని అతడి పరం చేశాడు. కొంతకాలం గడిచింది. రాజ్యంలో చెలరేగిన అరాజకం, అల్లర్ల కారణంగా బోధిసత్వుడు ఉద్యోగంతో పాటు ధనాన్ని కూడా పోగొట్టుకొని దారిద్ర్య బాధకు గురయ్యాడు. ఆయనకు ఈ స్థితిలో తనకు సాయపడగలవాడు మిత్రుడైన శ్రీవత్స తప్ప మరెవరూ లేరన్న నమ్మకం కలిగింది. వెంటనే బోధిసత్వుడు భార్యతో సంగతి చెప్పి ఆమెతో సహా కాశీ రాజ్యానికి బయలుదేరాడు. ఆయన నగర సరిహద్దులు చేరుతూనే భార్యను ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుంటూ ఉండమని చెప్పి, నువ్వేమీ ఆదుర్దాపడకు, ప్రాణమిత్రుడైన శ్రీవత్సకు చెప్పి నీకోసం బండిని పరిచారకులని పంపుతాను అని నగరంలోకి వెళ్ళాడు. బోధిసత్వుడు శ్రీవత్స ఉండే భవనద్వారం కాపలావాడితో తాను ఎవరైనది చెప్పి ఆ సంగతి యజమానికి చెప్పమన్నాడు. కాపలావాడు లోపలికి పోయి తిరిగి వచ్చి బోధిసత్వుణ్ణి తన యజమాని రమ్మనమని చెప్పినట్లు తెలియపరిచాడు. శ్రీవత్స బోధిసత్వుణ్ణి ఎగాదిగా చూసి, ఏం పని మీద వచ్చావు అని అడిగాడు విసుగుపడుతున్నట్లు. మీ దర్శనం కోసం అంటూ బోధిసత్వుడు తలదించుకున్నాడు. బస ఎక్కడ చేశావు అన్నాడు శ్రీవత్స. ఇంకా బస కుదుర్చుకోలేదు, నా భార్యను పొలిమేర దగ్గర వదిలి ఇలా వచ్చాను అన్నాడు బోధిసత్వుడు. నా ఇంట బస దొరకదు, 4 గింజలు ఇస్తాం, పట్టుకుపోయి గంజి కాచుకొని తాగు అన్నాడు శ్రీవత్స కఠినంగా. ఆ మరుక్షణం ఒక సేవకుడు దోసెడు గింజలు తెచ్చి బోధిసత్వుడి ఒడిలో పోశాడు. బోధిసత్వుడు తన భార్య ఉన్న చోటికి వెళ్ళాడు. మీ ప్రాణ స్నేహితుడు ఏమిచ్చాడు అని భార్య అడిగింది. మిత్రుడు శ్రీవత్స 4 గింజలతో మన పీడ వదుల్చుకున్నాడు అన్నాడు బోధిసత్వుడు నిర్వికారంగా. అవెందుకు పుచ్చుకున్నారండి? మనం అతడికిచ్చిన 40 కోట్ల వరహాలకు ఇది ప్రతిఫలమా? ఇలాంటి కృతజ్ఞుడి ముఖం చూడటమే పాపం అన్నది భార్య కోపంగా. కళ్ళనీళ్లు పెట్టుకున్న భార్యను ఓదార్చుతూ బోధిసత్వుడు, ఏది ఏమైనప్పటికీ ఒకసారి మిత్రులైన వారి మధ్య విరోధభావం ఏర్పడకూడదు, అందుకోసమే ఈ గింజలు పుచ్చుకున్నాను అన్నాడు. భార్యాభర్తలు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా సేవకుడొకడు ఆ దారినే వచ్చాడు. వాడు లోగడ బోధిసత్వుడు శ్రీవత్సకు పంచి ఇచ్చిన పరివారంలోని వాడు. వాడు తన పూర్వపు యజమానిని గుర్తించి కాళ్లపై పడి, అయ్యా ఇలా వచ్చారేం అని అడిగాడు. బోధిసత్వుడు వాడికి జరిగిందంతా చెప్పాడు. సేవకుడు ఎంతగానో విచారించి బోధిసత్వుణ్ణి, ఆయన భార్యను తన ఇంటికి తీసుకుపోయి భోజనం పెట్టి ఉండేటందుకు ఒక గది ఇచ్చాడు. వాడు ఆ తర్వాత ఈ సంగతి తన తోటి సేవకులందరికీ చెప్పాడు. క్రమంగా కోటీశ్వరుడైన శ్రీవత్స మిత్రద్రోహం సంగతి కాశీరాజుకు తెలిసింది. ఆయన బోధిసత్వుణ్ణి పిలిపించి, నీవు శ్రీవత్సకు 40 కోట్ల వరహాలు ఇచ్చిన సంగతి నిజమేనా అని అడిగాడు.
బోధిసత్వుడు రాజుకు అంతా వివరించాడు. రాజు శ్రీవత్సకు కబురు చేసి ఆయనకి బోధిసత్వుణ్ణి చూపుతూ, ఈయన నుంచి నువ్వు లోగడ ధన సహాయం పొందిన మాట నిజమేనా అని ప్రశ్నించాడు. నిజమే మహారాజా అన్నాడు శ్రీవత్స బిక్క చచ్చిపోతూ. అయితే ఆ సహాయానికి బదులు నీ మిత్రుడికి ఎలాంటి ఆదరణ చూపావు అన్నాడు రాజు. శ్రీవత్స సిగ్గుతో అవమానంతో తలదించుకున్నాడు. రాజు తన మంత్రులతో సంప్రదించి శ్రీవత్స ఆస్తి అంతా బోధిసత్వుడి పరం చేస్తున్నట్లు తీర్పు ఇచ్చాడు. బోధిసత్వుడు రాజుతో, మహారాజా, ఇతరుల సొత్తు నాకు పూచిక పుల్ల కూడా వద్దు. నేను ఇచ్చినది నాకు తిరిగి ఇస్తే అంతే చాలు అన్నాడు. రాజు ఆ ప్రకారమే బోధిసత్వుడికి 40 కోట్ల వరహాలు శ్రీవత్స చేత ఇప్పించి బోధిసత్వుడితో అపాత్రదానం కూడని పని అన్నాడు. ఈ విధంగా బోధిసత్వుడు తిరిగి ఐశ్వర్యవంతుడై దానధర్మాలు చేస్తూ చాలా కాలం సుఖంగా జీవించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.